రోజ్గార్ పథకాన్ని రద్దు చేయాలి, విబిఆర్ చట్టాన్ని రద్దు చేయాలి, విబిఆర్ చట్టాన్ని పని గంటలు పెంచాలి, రోజులు పెంచాలి. ఏస్పేట రైతు సంఘం మండల కార్యదర్శిని. ఈ మహాత్మా గాంధీ రోజ్గార్ పథకాన్ని అమలు చేయాలని కోరుచున్నాము. రైతు సంఘం తరఫున కొత్త చట్టాలని రద్దు చేయాలని కోరుతున్నాము. ఈబీజీ రామ్జీ పేరుని పునరుద్ధరించి మళ్ళీ మహాత్మా గాంధీ రోజ్గార్ పథకం అని దాని పేరు పెట్టాలని, ఆ ఈబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కోట్లు కేటాయిస్తారు. వాస్తవంగా 125 రోజులు ఉండాలంటే 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి. కానీ కేటాయించకుండా అబద్ధాలు చెప్తూ ఈరోజు టీవీల్లో సెల్లో ప్రచారం మొదలుపెట్టున్నారు. ఇది కుట్ర, మోసం, ప్రజల్ని మోసం చేసే పద్ధతి. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ప్రజానీకానికి చైతన్యం చేసి రాబోయే కాలంలో దీని మీద ఈ కరువు పైన ఉద్యమం నడుపుతాం. అంతేకాదు ఈరోజు విద్యుత్ రేట్లు పెంచారు, పని గంటలు పెంచారు. అదేవిధంగా లేబర్ చట్టాలని మొత్తాన్ని రద్దు చేసి 4 కోట్లుగా పెడుతున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా రేపు 12వ తేదీ ఆల్ ఇండియా సమ్మె పిలిపించున్నారు. దాంట్లో మన ఏఎస్పేటలో కూడా అన్ని వర్గాలని కలుపుకొని, అన్ని స్కీమ్ వర్కర్లు అందరినీ కలుపుకొని మేము ఆ రోజు నిరసన భారీ ఎత్తున తెలియజేస్తాం. అందుకని వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి విబిజీ రామ్జీ చట్టాన్ని తీసేసి గాంధీ పథకం పెట్టాలి. అసలు గాంధీ పేరుని తీయటం అనేది ఇది ఒక పెద్ద ద్రోహం. ఎందుకంటే గాంధీ స్వతంత్ర పోరాటంలో అనేక పోరాటాలు చేసి స్వతంత్రం సంపాదించిన అతన్ని ఈరోజు పద్ధతిగా ప్లాన్డ్గా ఈ పథకాన్ని గాంధీ పేరు తీయటం, ఆ చట్టాన్ని రద్దు చేయటం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే దీన్ని అమలు జరపమని మేము కోరుతున్నాం.